రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ఆ రోజే ప్రారంభిస్తారు. అలాగే ఈ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరబోతుంది. గత 6 నెలల కాలంలో రాష్ట్రంలో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జూలై 14న 2.4 లక్షల కార్డులు నూతనంగా ఇవ్వబోతున్నామని, అదనంగా కుటుంబ సభ్యులను రేషన్ కార్డుల్లో చేర్చుతున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. 13,000 కోట్ల ద్వారా 3.10 కోట్ల మందికి 6 కేజీల సన్నబియ్యం ఉచితంగా ఇచ్చి 95 లక్షల కుటుంబాలకి చెందిన పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నామని పేర్కొన్నారు. జూలై 14న తుంగతుర్తిలో రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేసే బహిరంగ సభకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.